కాంగ్రెస్ పార్టీ వినూతన తరహాలో గత ప్రభుత్వం దగా పాలన కొనసాగింది, ఇప్పుడు మేము ప్రజాపాలన కొనసాగిస్తామనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ మోడల్స్, డెవలప్మెంటల్ ఫార్మెట్స్ అనేటటువంటిది ప్రవేశపెడుతుంది. ఎవరిది దగా పాలన, ఎవరిది ప్రజాపాలన? కెన్ యూ డిఫైన్ ప్లీజ్? అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన అని చెప్పుకునే అర్హత లేదండి. ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి ఏ కమ్యూనిటీకి ఇచ్చారండి? ప్రజలు అంటే ఎవరు? హూ ఇస్ ద పీపుల్? ఇక్కడ 93% ఆఫ్ ది పాపులేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. వాళ్ళకి ఇచ్చిన వాటా ఎంత అండి ఈ కార్పొరేషన్ చైర్మన్లలో? ఎమ్మెల్యేల టికెట్లలో ఎన్ని ఇచ్చారండి వాళ్ళకి? ఎంపీ టికెట్లలో ఎన్ని ఇచ్చారు? క్యాబినెట్ మినిస్టర్ ఎన్ని ఇచ్చారండి? బడ్జెట్ కేటాయింపులో ఎంత చేశారండి? ఇది ప్రజాపాలన అని పేరుకే దగా పాలన కొనసాగుతుంది. ఇది దగా పాలన తప్ప ప్రజాపాలన కాదు. ఎందుకంటే నేను అంటున్న మాట కాదు, ఇది డిఎస్సి అభ్యర్థులు అంటున్నారు, గ్రూప్ 1 అభ్యర్థులు అంటున్నారు, గ్రూప్ 2 అభ్యర్థులు అంటున్నారు, గ్రూప్ 3 అభ్యర్థులు అంటున్నారు, చెట్టు అభ్యర్థులు అంటున్నారు. నిరుద్యోగులంతా మూకుమ్మడిగా అంటున్న మాట వాళ్ళే ముంగటుండి గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. ఇలా వాళ్ళే దగా పాలన అంటున్నారు. కాబట్టి ఈ దగా పాలన అనే దానికే కరెక్ట్ సూటబుల్ అవుతుంది కాంగ్రెస్, కానీ ప్రజాపాలనకు సూటబుల్ కాదనేది ఇవాళ మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయము. ఈ మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుందామా, లేకపోతే ఒక రెడ్ల అభిప్రాయం తీసుకుందామా, లేకపోతే 7% ఉన్న అగ్రవర్ణాల అభిప్రాయం తీసుకుందామా? ఈ 7% ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఈ తెలంగాణలో 1% లేదా 2% కంటే ఎక్కువ ఉండరు. నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇవాళ జియో నంబర్ 29 తీసుకొచ్చినావు. జియో 55 ఉన్నప్పుడు జనాభా దామాషా పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లలో ఈ ఉద్యోగస్తులకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని టెట్ డిఎస్సి కానీ ప్రతి దాంట్లో కూడా ఆ జియో వర్తిస్తే వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు వాటా వచ్చేది. ఇవాళ 29 తీసుకొచ్చి నీ అగ్రవర్ణాలకు ఉపయోగపడే విధంగా నువ్వు ముందు ఈడబ్ల్యూఎస్ కి అవకాశం ఇస్తూ జియో నంబర్ 29 తీసుకొస్తే ఇది దగా పాలన, ప్రజాపాలన? ఇవాళ నీ రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రితో సహా కీలకమైన పదవులన్నీ ఇచ్చేసి, కార్పొరేషన్ పదవులతో సహా అన్ని పదవులు ఇచ్చి, ఎంపీలు ఇచ్చి, ఇవాళ ఎమ్మెల్యేలు ఇచ్చి నువ్వు చేస్తున్న పాలన దగా పాలన, ప్రజాపాలన? ఈరోజు ఊరికే అదే స్కిల్ యూనివర్సిటీ పేరు మీద అంటే యూనివర్సిటీలో మీరు డెవలప్ చేయవా? ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ పక్కన పడి, తర్వాత సెకండ్ అది ఇప్పుడున్న గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఆ యూనివర్సిటీని స్ట్రెంత్ చేసి దాంట్లో స్కిల్ డెవలప్ చేయి. ఫస్ట్ ఉన్న స్కిల్ లేకుండా ఉన్నదా ఏమన్నా? మేమంత స్కిల్ లేకుండా వచ్చినామా? మేము తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళము. ఇవాళ స్కిల్ లేకుండానే ఇలా హార్వర్డ్ పోయి చెప్పేస్తున్నాము, కొలంబియా విశ్వవిద్యాలయము, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పోయి చెప్పేస్తున్నామా, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తున్నామా? స్కిల్ మాకు లేదా? అడే తెలుగు మీడియం చదివిన స్కిల్ లేదా? అరే స్కిల్ అనే దానికి ఆపర్చునిటీ ఇస్తలేవు, నువ్వు ఉద్యోగం ఇస్తలేవు. వాడు చాలా మంది స్కిల్ఫుల్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ అనేక మంది స్కిల్ తో కూడిన వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళకి నువ్వు అవకాశం ఇయ్యి. నువ్వు ఏదో ఇవాళ మభ్యపెట్టే కార్యక్రమాలు చేసి నేను స్కిల్ యూనివర్సిటీ పెట్టు, ఎవడద్దంటలేడు. కానీ ఉన్న విశ్వవిద్యాలయం ఫస్ట్ కాపాడు, ఉన్న విశ్వవిద్యాలయం ఫస్ట్ నింపు, ఉన్న విశ్వవిద్యాలయంలో డెవలప్మెంట్ చేయి, ఉన్న విశ్వవిద్యాలయం కాపాడు, ముందు చేయి. విద్యా విధానంలో మార్పు తీసుకురా. 25,000 డిఎస్సి పోస్టులు నింపు. ఇప్పుడు వేలాది ప్రొఫెసర్ పోస్టులు నింపు. ఉన్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్కి మంచి వాళ్ళ స్కిల్ వాళ్ళని తీసుకురా. అంతేగాని ఊరికే ఈ యాక్షన్ కింగ్ లాంటి వ్యవహారాలు చేసుకుంటా ఈ నటనిచ్చే కార్యక్రమాలు బంద్ చేయమని చెప్పేసి నేను అంటున్నా.